నాకు కోరిక ఉండే ఆయన ఇల్లు చూడాలి అని. తీసుకెళ్తా లచ్చన్న అని అన్నాడు, మాట కూడా ఇచ్చిండు, కానీ తీసుకుపోలే ఆయన. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి? ఆమె ఆడికెళ్ళి మేము హ్యాబిట్స్లో ఉంటలేము, ఇక నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం. ఆడికెళ్ళి హ్యాబిట్స్కు ఇది 2 నెంబర్ 13కి వచ్చినాం. అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు. ఓకే, ఉమామహేశ్వరి గారు ఉమ్మమ్మ కోసం కొన్నాడు. అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు, అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా, మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా, మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పేసిండు. ఫోన్లో మాట్లాడిండు, బయటకు వచ్చిండు. ఎలా ఉండింది లచ్చన్న ఇల్లు అన్నాడు. మీరు ఏడేమి ఉంటారు సార్, ఇది మీరు ఉండే ఇల్లు సార్ ఇది 2 నెంబర్ 13లో అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా? దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు, నాది ఇంకా చిన్న రూమ్లు, నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను ఉంటా, ఉమ్మమ్మ వచ్చినాక ఉమ్మమ్మకి ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను. సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగా నేను విన్నా. ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న, నేను అక్కడనే ఉంటాను, నేను హ్యాబిట్స్లోనే ఉంటాను, దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్వ్యూ అయింది, లక్ష్మీ పార్వతి. అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పనీకి. బుర్రకథనా జీవిత చరిత్ర ఏమో రాస్తా, అది తర్వాత మాట. బుర్రకథ చెప్పు, బుర్రకథ అంటే ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ విషయాలు. మన ఇది DD1 న్యూస్, DD1 న్యూస్ అందులో అవకాశం ఇప్పిమన్నట్టుంది. అవకాశం ఇప్పిండ్రి నాకు. భార్య భర్తలు ఇద్దరు వచ్చిర్రు. ఓకే, లక్ష్మీ పార్వతి అలా భర్త ఇద్దరు వచ్చిర్రు. వచ్చి మాకు అవకాశం ఇస్తారు సార్, దానికి రికమెండ్ ఎవరు చేసిర్రు? హెల్త్ మినిస్టర్ శివప్రసాద్, కోడలి శివప్రసాద్. ఆయన రికమెండ్ చేసిండు. చేస్తేనే వీళ్ళకు ఈ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చిర్రు, DD1 ప్రోగ్రామ్. అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు 15,000 20,000 ఇస్తుండే అప్పట్లో, పెద్ద అమౌంట్ అది. అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కదా, సరే బతకండి అని ఆయన రికమెండ్కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చినారు. అట్లా ఇదైపోయింది, పరిచయం అయిపోయింది. ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్, ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో వీళ్ళకు ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచిండు. పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన. ప్రజలకు ఉద్దేశించి చెప్పండి, ప్రజలకి అది రాసి ఇచ్చింది, అది చదవాలి, బుర్రకథలో చెప్పాలి. సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంకా ముంగడ పోయి చెప్పాలి. వాళ్ళ మీటింగ్ చెప్పగానే సార్ వస్తాడు, మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి. అట్లా కాన్ఫరెన్స్లో 7 కాన్ఫరెన్స్లు, ఒక్క ఎమ్మెల్యే సీటుకు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఎమ్మెల్యేకి 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఆ 7 కాన్ఫరెన్స్లలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి. తర్వాత 7 కాన్ఫరెన్స్లకు ఒక్క ఎంపీ. అదే అంటున్నా. అయితే ఎమ్మెల్యేలు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి, ఒక ఎంపీ. అట్లా వీళ్ళు తిరుగుతుండే, ఇక తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ పరిచయం అయిపోయింది. ఆయన నిడిచేసింది, ఈయనని పట్టుకున్నది. ఎట్లా పట్టుకుంది? ఇక ఇంతే, రోజు రావడము 2 నెంబర్ 13 పైన ఆమెను పెట్టిండు. 13లో పైన ఒక రూమ్ ఇచ్చినాడు, రూమ్ ఇచ్చి రూమ్లో ఉంది. ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీ పార్వతికి, ఆమె కూడా ఉంటుంటే. ఇక మేము 7 గంటల మటుకు ఉంటుంటాం, 7 గంటలకు వెళ్ళిపోతుంటుంటే. 7 గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే, కిందికి వస్తుంటే లోపల ఉంటుండే. అట్లా ఇక ఈమె కంటిన్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఎన్టీఆర్ గారు క్లోజ్గా అయిపోయింది. ఇక పిల్లలకు తెలిసింది, పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు. ఇంటికి వచ్చి కొట్టిర్రు. ఎవరిని? ఈమెన్, లక్ష్మీ పార్వతిని కొట్టిర్రు, చేసిర్రు. ఇక ఈయన ఏమంటలేడు, కామ్గా ఉంటున్నాడు, చూస్తూ కామ్గా ఉన్నాడు. ఇక మొండివాడు ఏమంటే ఇక అట్లా గమ్మునుకున్నారు.
ఎక్కువ ఎవరు కొట్టింది ఎక్కువ అంత పిల్లలందరూ కొట్టిర్రబ్బా. బాలకృష్ణ, హరికృష్ణ, అందరూ. పురంధరేశ్వరి, లోకమ్మ మెడ్రాస్లో ఉంటుంది, లోకమ్మ బాగా కొట్టింది. మళ్ళా పులేంజేశ్వరమ్మ బాగా కొట్టేసారు. వాళ్ళ నాన్నగారిని తిట్టినారా ఏంది డాడీ? నాన్నని ఒక్క మాటలే, ఆయన తలకాయ వేసుకుని కింద నిలబడ్డాడు అంతే, కుర్చీ మీద కూర్చుంటూ ఇట్లనే. ఇక కొట్టేది వాళ్ళు ఇక మొండోడు పోనీ అని వదులుకున్నారు అంతే. ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఆమె పెళ్లి చేసుకుంది కదా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారిని. పెళ్లి ఎట చేసుకుండప్పా? తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి. ఈయన నోరుతో చెప్పిండు అంతే, పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అంతే, ఓకే అన్నాడు అంతే. పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి? అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో చేసేసిండు అంతే అంతే అంతే. అంటే పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా అందరికి మాత్రం చెప్పేసి ఉంటున్నాను. అంతే అంతే. కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు? ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు? చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే, చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే. పిల్లలంతా ఒకటే, పిల్లలంతా ఒక కూడా ఫైట్ చేసిర్రే మాకు. ఇక తర్వాత సరే బాబా ఆమెను లోపల పెట్టుకోర్రి, మీరు బయటికి రావద్దు అని ఒక వారం రోజులు ఎవ్వరు రాలే. తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉండిపోయింది. ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది? ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఆయన చూస్తుండే తెలుగుదేశం గవర్నమెంట్ లో. వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్, ఒకసారి పోయిందబ్బా. పోతే ఈయన వచ్చాడు కదా, విజయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా. తర్వాత మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఓకే ఎన్టీ రామారావు గెలిచిండు, వచ్చిండు. అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నారు. ఆయనతోనే ఉన్నా. 225 సీట్లేమో వచ్చినాయి అప్పుడు. ఓకే. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కీరోలు ఉండే, ఆమెది అంత కొట్టినని చేసినా ఆమె కీరోలుగా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంతే. అంటే అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పి ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకనే ఆమెది పతనం అయిపోయింది. ఓకే, కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్ గారు? ఆయన చెప్పకపోతుండే బా, ఆయన ఎందుకు చెప్తుండే? ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన. ఓకే, ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్? 80 ఏళ్ళు ఉంటాడు ఆయన. 80 ఏళ్ళు. ఈ చెయ్యి లేవదు. ఓకే, ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు. ఓకే, ఒక చెయ్యి లేవని దాంతో మళ్ళీ ఈ డౌన్ అయిపోతుంది. నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి లేవదని. ఓకే, కానీ ఎవరికి తెలియనియలే ఆయన, ఎవరు తెలియనియలే ఆయన. ఆయన అట్లా మేనేజ్ చేసిండు ఆయన. అది ఏందిరా ఈ జీవితం ఈయనది ఇట్లా అయిపోయింది. అప్పుడు హరిబాబు ఉండే, హరిబాబు కూడా చెప్పిన, హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు, ఎవరికైనా చూపెట్టుకోర్రి అయ్యా అంటే మంచి చెప్తాడు అని చూపెట్టుకోలే ఆయన. లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది. కార్లకి వెళ్ళి ఆయన లోవాలన్నా కానీ 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. ఓకే, రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. అంత వీక్ అయిపోయింది ఆయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.